ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబం ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని, దేవుని కృపలోనూ సమాధానంలోనూ మీరు ఎల్లప్పుడూ అభివృద్ధి పొందాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని దేవుడు ఒక బలమైన సంఘ ఉద్యోగంగా దేవుడు తీర్చిదిద్దుతున్నారు. అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లు స్థాపించబడుతున్నాయి. అనేక మంది దేవుని ప్రజలు ప్రతి ఆదివారం ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధిస్తూ సరైన వాక్య క్రమంలో, సహవాస క్రమంలో వారు ఎదుగుతున్నారు. దేవుడు చూపిస్తున్న కృపలన్నిటిని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. సువార్త వ్యాపకంలో మీరందరూ కూడా పాలిభాగస్తులై ఉన్నందుకు మా నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉదయాన్నే లేచిన తర్వాత మనందరం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దేవుని మాటే, ప్రతి మాట దేవుని మాటే. మనందరం కూడా ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందినట్లుగా, మన ఆత్మలు రక్షించబడినట్టుగా దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళడం ద్వారా దేవుణ్ణి మరింత గొప్పగా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలం. ఈరోజు వాగ్దానం నిమిత్తం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 and verse 13. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. ప్రియులరా, ఈ వాక్య భాగాన్ని జాగ్రత్త మనం గమనిస్తే ఇందులో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దాన సందేశం ఏంటంటే, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. దేవుడు ఎక్కడున్నాడండి? వీరి పక్షాన దేవుడు ఎక్కడున్నాడు? వీరి దేవుడు ఏమాయనని చాలామంది అడుగుతున్నారు కదా. దేవుడు నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను తన మహిమార్థమై వాడుకోవడానికి ఆయన బయలుదేరుచున్నాడు, ఆయన త్వరపడుతున్నాడనే చక్కని వాగ్దానాన్ని ఈ మాటలో మనం చూస్తున్నాం. హబక్కూక్ అనే మాటకు దేవుణ్ణి హత్తుకునేవాడు అని అర్థం. హత్తుకొనుట, దేవుణ్ణి హత్తుకునే అనుభవంలోకి మనం వచ్చామా? చాలామంది భక్తి రోజులు ఎలా ఉందంటే, వారికి అవసరమైనప్పుడు దేవుని అలా ముట్టుకుని వెళ్ళిపోతున్నారు, దేవుని అలా టచ్ చేసి వెళ్ళిపోవడమే. కానీ దేవుడు అలాంటి వాళ్ళ కోసం కాదు కదా చూస్తుంది. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడంటే, తన్ని హత్తుకునుండు వారి కోసం దేవుడు చూస్తున్నాడు. మీ దేవుణ్ణి హత్తుకున్న మీరందరూ నేటికి సజీవులై ఉన్నారన్నాడు మోషే ద్వితీయోపదేశకాండంలో. ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటున్నారో వారు సజీవులుగా ఉన్నారు. సజీవం అంటే కేవలం నేను శరీరానుసారంగా నేను మాట్లాడటం లేదు. దేవుణ్ణి హత్తుకునేవాడే ఆత్మలో జీవించేవాడు. ప్రైజ్ ద లార్డ్. దే ఆర్ అలైవ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో జీవించేవారు కాబట్టే ఆధ్యాత్మిక అనుభవాలతో వారు నింపబడ్డారు. అలా కాని పక్షంలో శరీర కార్యాలు, శరీర ఏచ్ఛలు నెరవేర్చుకోవడానికే తమ జీవితం అంతా సరిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మ జీవింప చేయబడుతుందో ఆత్మానుసారంగా మనం జీవించే కృపను దేవుడు మనకిస్తాడు. హబక్కూకు దేవుణ్ణి హత్తుకునేవాడు అనే సందేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. సరే, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో తన జనులను రక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. నీ దేవుడు నీ రక్షకుడు, నిన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడూ కంకణబద్ధుడే. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. శ్రమలు, ఉప్పెనలు, ప్రతికూల వాతావరణాలు, తుఫానులు ఇలాంటివి జీవితంలో వస్తున్నప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎక్కడ, నన్ను రక్షించి దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకుంటూ ఉంటాం. బయటికి చెప్పకపోయినా లోపల ఎక్కడో ఆ ఆలోచన వస్తూనే ఉంటుంది. నిజంగా దేవుడు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడా? ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ? ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ ఎడబాటు? ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ ఒంటరితనం? నా కుటుంబ సభ్యులే ఎందుకు నాకు ఎదురుగా నిలబడి నన్ను హేళన చేస్తున్నారు అనే ప్రశ్నలు కొన్నిసార్లు రావచ్చు. కానీ జాగ్రత్తగా గమనించిన దేవుని ప్రజలారా, దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రతికూల వాతావరణాలు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అంటే, ఆయన బలీయమైన రక్షణను మనం అనుభవించినట్లుగా, తన బాహుబలం ద్వారా మనలను ఆ సమస్య నుండి విడిపించడం ద్వారా మరింత ఎక్కువగా మనం దేవుని స్తుతించినట్లుగా, గణపరిచినట్లుగా ఉండినట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశానికి వెళ్ళడానికి మోషేకు ఒక మ్యాప్ ఉంది, ఒక మార్గాన్ని ఆల్రెడీ నిర్దేశించుకుని ఉండొచ్చు. దేవుడు అన్నాడు, మోషే నీ మార్గం కాదు, నా మార్గంలో ప్రజలను తీసుకురా అన్నాడు. అలా తీసుకొస్తే ఒక చోటకు వచ్చేసరికి మార్గం లేదేక సముద్రం అడ్డొచ్చింది. నిజంగా నిన్ను దేవుడే గైడ్ చేశాడా? నిజంగా దేవుడే నడిపించాడా మోషే నిన్ను?
చక్కని మార్గంలో వెళ్ళిపోదాం అనుకున్నావు, ఈ మార్గం దేవుడు చెప్పాడన్నావు, తీరా వచ్చి చూస్తే ఇక్కడ సముద్రం అడ్డొచ్చేసింది, మమ్మల్ని చంపడానికే కదా మీరు తీసుకొచ్చారు ఇక్కడికి అని సనగడం ప్రారంభించారు. కానీ మోషే దేవుని వైపు చూశాడు. మార్గము లేని చోట కూడా దేవుడు మార్గం వేయగలడు అని విశ్వసించిన మోషే ప్రభు వైపు చూసినప్పుడు ఒక అసాధారణమైన అద్భుతం, మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అపూర్వమైన అద్భుతాన్ని ప్రభు చేశాడు. అదేంటి అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు మార్గాన్ని వేశాడు. తన జనులను రక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. నేను ఆయన వదిలిపెట్టలేదు, నేను విడిచిపెట్టలేదు. ఆయన రక్షణ అనే మాటను నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే 3 కాలములలో రక్షణను బైబిల్ మనకు పరిచయం చేసింది. ఒకటి, మనం రక్షించబడితిమి. రెండవది, మనం రక్షింపబడుచు ఉన్నాము. మూడవది, మనం రక్షింపబడుదుము. ఆయా సందర్భాల్లో ఆ మాటలు బైబిల్లో మనం చూస్తుంటాం. రక్షించబడితిమి అనగా యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ క్షణం, ఆయన మన హృదయంలో చేర్చుకున్న ఆ క్షణం, పాప పశ్చాత్తాపాన్ని పొంది రక్షణ అవసరతను గుర్తించి యేసయ్యకు హృదయాన్ని తెరిచిన ఆ క్షణం మనం రక్షించబడ్డాం. రక్షింపబడుచున్నాము అంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు పాపపు ఇచ్ఛలు, పాపపు కోరికలు, లోక సంబంధమైన ప్రభావము, దురాత్మ శక్తుల ప్రభావం మనలను వెనుకకు లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పాపపు శక్తి నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు, కాపాడుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మూడవది, రక్షించబడుదుము అనగా పాపానికి ఒక భయంకరమైన శిక్ష ఉంది, అదే నరకాగ్నిగుండం, నిత్య శిక్ష అన్నాడు బైబిల్లో, ఇటర్నల్ డామినేషన్ అని. ఎవరైతే రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారో వారు ఆ నిత్య శిక్షను కూడా తప్పించుకొనబోతున్నారు. వారి మీద ఆ శిక్ష లేదు. రక్షించబడుదుము అన్న మాటను మనం ఆ విధంగా అర్థం చేసుకుంటాం. తన జనులను రక్షించిన దేవుడు బయలుదేరుతున్నాడు. ఒకవేళ ఈరోజు శ్రమలో నలిగిపోతున్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఎవ్వరు నిన్ను కాపాడేవారు లేరా, అందరూ చేతులు ఎత్తేసారా, ఇంకా నీ జీవితం నాశనమే, పాడైపోయింది, ఇంకెవ్వరూ నిన్ను లేవనెత్తలేరు, నిన్ను బలపరచలేరని అనేక మంది నీ మీద ముద్ర వేశారా? నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన బయలుదేరుతున్నాడు. ఆయన దుష్టులను సంహరించి నిర్మూలించి నిన్ను విజయ తీరాలకు చేర్చే దేవుడు నీకున్నాడు కనుక మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించి స్తుతించు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ జనులను రక్షించడం నువ్వు బయలుదేరుతున్నావని హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే రకరకాల ఉరులలో, ఉచ్చులలో ఇరుక్కుపోయి రక్షణ లేక బాధపడుతున్నారో, రక్షించే వారి కోసం ఎదురు చూస్తున్నారో, ప్రభువా నీవు సమర్థుడువు, సత్యదేవుడువు, నీతిపరుడువు గనుక వారిని కనికరించి లేవనైతే అద్భుతాలు చేయండి. నీ మహిమ కొరకు వాడుకోనండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సంపూర్ణమైన జై జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.